మిత్రులారా, నేను ఒక పుస్తకం చదువుతున్నాను, వినాల్సిందిగా విజ్ఞప్తి. బుద్ధుడు బౌద్ధ మత భవిష్యత్తు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది. దీని సమాంతర పబ్లికేషన్స్ హైదరాబాద్ వారు ప్రచురించారు. బుద్ధుడు బౌద్ధ మత భవిష్యత్తు. మత ప్రవక్తలు ఎంతోమంది ఉన్నప్పటికీ ఈ ప్రపంచాన్ని నలుగురు మాత్రమే ఎక్కువగా ప్రభావితం చేశారు. వారు నెలకొల్పిన మతాలు గతంలోనే కాదు, ఇప్పటికీ ఇంకా కోట్లాది ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. వాళ్ళే బుద్ధుడు, జీసస్, మహమ్మద్, కృష్ణుడు. ఈ నలుగురు వ్యక్తిత్వాలను సరిపోల్చి చూసినప్పుడు తమ మతాలను ప్రచారం చేసిన విధానంలో బుద్ధుడికి మిగతా వాళ్ళకి మధ్య అనేక అంశాల్లో తీవ్రమైన తేడా కనిపిస్తుంది. మిగతా వారి నుంచి బుద్ధుణ్ణి వేరు చేసే తొలి అంశం ఆత్మత్యాగం. బైబిల్ నిండా జీసస్ తనను తాను దేవుడి కుమారుడిగా చాటుకున్నాడు. తనను దేవుడి కుమారుడిగా గుర్తించని వారు పరలోకంలో ప్రవేశించలేరని పేర్కొన్నాడు. మహమ్మద్ మరో అడుగు ముందుకు వేశాడు. జీసస్ లాగే తాను కూడా ఈ భూప్రపంచం మీద దేవుడి దూతగా పేర్కొన్నాడు. అయితే తానే చిట్టచివరి దేవదూతను అని ప్రకటించుకున్నాడు. ముక్తిని కోరుకునేవారు తనని దేవదూతగానే కాదు, చిట్టచివరి దేవదూతగా కూడా అంగీకరించాలన్నాడు. ఇక కృష్ణుడు జీసస్, మహమ్మదుల కంటే మరో అడుగు ముందున్నాడు. తనను కేవలం దేవుడి కుమారుడిగానో దేవుడి దూతగానో గుర్తించడంతో ఆయన తృప్తిపడలేదు. తనను సాక్షాత్తు దేవుడిగా భావించడంతోనూ సంతృప్తి చెందలేదు. తనను తాను పరమేశ్వరుడిగా ప్రకటించుకున్నాడు. ఆయన అనుచరులు ఆయనను దేవాది దేవుడిగా, అంటే దేవుళ్ళకే దేవుడిగా ప్రస్తుతించారు. కానీ బుద్ధుడు ఎప్పుడూ తనకు తాను అలాంటి హోదాను ఆపాదించుకోలేదు. ఆయన ఒక మానవ మాతృడి కుమారుడిగా జన్మించాడు. సామాన్య మానవుడిగా ఉండేందుకు ఇష్టపడ్డాడు. తన శిష్యులకు ఒక సామాన్య మానవుడిగానే ప్రబోధించాడు. ఆయన తనకు తాను ఎన్నడూ మానవాతీత నేపథ్యాన్ని కానీ మానవాతీత శక్తులను కానీ అంటగట్టుకోలేదు. అలాగే మానవాతీత శక్తులను రుజువు చేసుకునేందుకు ఎలాంటి అద్భుతాలను ప్రదర్శించలేదు. మార్గదాతకు మోక్షదాతకు మధ్య బుద్ధుడు స్పష్టమైన తేడాను చూపించాడు. జీసస్, మహమ్మద్, కృష్ణుడు మోక్షదాతల పాత్రను పోషించారు. బుద్ధుడు మాత్రం కేవలం మార్గదాత, మార్గదర్శి పాత్రతోనే సంతృప్తి చెందాడు. ఈ నలుగురు మత ప్రవక్తల మధ్య మరో తేడా కూడా కనిపిస్తుంది. జీసస్, మహమ్మద్ తమ ప్రబోధాలు దివ్యమైనవి, ప్రశ్నించడానికి వీలు లేనివి అని చెప్పుకున్నారు. ఇక కృష్ణుడైతే తన అభిప్రాయం ప్రకారం తను దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన చెప్పిందంతా దైవవాక్యే. అది తిరుగులేనిదే కాదు, ప్రశ్నించడానికి వీలు లేనిది కూడా. బుద్ధుడు మాత్రం తాను చెప్పిన విషయాలకు దైవత్వాన్ని, అమోఘత్వాన్ని ఆపాదించుకోలేదు. బుద్ధుడు ఆనందుడితో మహాపరినిబ్బాన సుత్తలో తన మతం కారణం, అనుభవం అనే సూత్రాల మీద ఆధారపడినది అని వివరిస్తాడు. తన శిష్యులెవరూ కేవలం తాను చెప్పాను కాబట్టి అనే దృష్టితో వాటిని ఆమోదించవద్దని, అవి కారణం, అనుభవం ఆధారంగా పేర్కొనబడినట్టివి కాబట్టి వాటిని వారు సవరించనూవచ్చు లేదా ఆయా కాలమాన పరిస్థితులకు వర్తించకపోతే విసర్జించనూవచ్చు అంటాడు. తన మతానికి గతం ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని ఎప్పుడూ పచ్చగా కలకలలాడుతూ
అన్ని కాలాలకు ఉపయోగపడేలా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అందువల్లనే తన ప్రవచనాలకు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసే స్వేచ్ఛను శిష్యులకు ప్రసాదించాడు. మరే ఇతర మత ప్రవక్త కూడా అలా అనుమతించేందుకు సాహసించలేదు. మార్పులు చేర్పులకు అనుమతించడం అంటేనే వారు భయపడ్డారు. మార్పులకు అనుమతిస్తే తమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు ఆస్కారం ఇచ్చినట్టవుతుందని భావించారు. బుద్ధుడికి అలాంటి భయం ఏమాత్రం లేదు. తను చేసిన పునాది మీద ఆయనకు గట్టి నమ్మకం ఉంది. ఎంతో హింసాత్మకమైన రీతిలో సాగిన విగ్రహ విధ్వంసక చర్యలు సైతం బౌద్ధ మత మూలాల్ని నిర్మూలించలేకపోయిన విషయం మనకందరికీ తెలిసిందే.